ఏమో జయము. ఆనందంతో ఉప్పొంగి పాడుతున్నామండి పాట. జయము జయము చంద్రన్న జయము రేకు చంద్రన్న చంద్రన్న జయము రేకు చంద్రన్న. ఇచ్చారా? డిస్టర్బ్ చేస్తుంది పక్క హార్ట్ పెట్టుకున్నామండి, డిస్టర్బెన్స్ ఏంది? ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి కదా, పక్కన నిద్రపోతున్నా. ఇంకా ఏం చేస్తుంటారు తమ్ముడు? బీటెక్ చదువుతాం. ఎక్కడ? విజయవాడకి వెళ్ళి. ఏమంటున్నారు కాలేజీలు? ఏంటిది? నెక్స్ట్ డే గవర్నమెంట్ వస్తుంది అంటున్నారు. మెజారిటీకి వైసీపీ వస్తుంది అనుకుంటున్నారు అందరూ. వైసీపీయా? మీకేది రావాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ డే గవర్నమెంట్? వైసీపీ అయితేనే బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చారు కాబట్టి. జనాలు సోమరిపోతులు చేస్తుంటే ఇంకా వైసీపీ ప్రభుత్వం రావాలనుకున్నాం. సోమరిపోతులు చేయటం కదండి, అది దాన్ని సహాయం అందించడం అంటారు. వాళ్ళు చేసుకునే వృత్తులకి ఇచ్చే డబ్బులు ఉపయోగపడతాయి, అంతేగాని దాన్ని ఇచ్చే 15,000కి 10,000కి సోమరిపోతులు అయిపోరు. చాలే తమ్ముడు, రాష్ట్రం నాశనం అయిపోయింది అందరికి తెలుసు. కానీ తెలుసులే అందరికి. సరేగా పిల్లలు పల్లెలో పిల్లలు ఒక్కడన్నా కూలి పిలుస్తూ వస్తున్నాడు, ఇవాళ బడికి పోతాం అంటున్నారు. కానీ అంటే నీకు పిల్లలు పనికి రావాలంటారా? మరి మీ నాయన కూలి పని ఎవరు చేయాలి? మీ నాయన మీ పొలంలో ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? పెద్దలు పనికి వెళ్తారు, పిల్లలు చదువుకోవాలండి. మీరు కదిలించుకొని అడిగి మళ్ళీ మీరే మర్యాద మాట్లాడమంటే ఎట్లా? కదిలించుకుంది ఎవరు? ప్రశాంతంగా నేను నిద్రపోతున్నా. చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడిద్ది. 14 సంవత్సరాలు వచ్చారు, అందరు తెలుసు. బాగు చేయడం మామూలుగా చేయలేదు. నాతో వాదించమాకు తమ్ముడు. వాదిస్తుంది ఎవరండి? ఎవరు వాదిస్తుంది? ఇస్తున్నాడు ఊరక నన్ను అంటున్నారు. జనాలను సోమరిపోతులు చేసి పారునూకి ఏ కులపోలని ఆడబెట్టాలి ఆడబెట్టకుండా. కులం ఇదే మాట బయట మాట్లాడితే. ఏం పేరు మీ పేరు? బాలిశెట్టి కిషోర్. రెడ్డి కాదు కదా? రెడ్ అయితే ఏమైంది, ఏదైతే ఏమైంది. మరి ఏదో మీ పార్టీ అన్నట్టు మాట్లాడతావే. పార్టీ ఏ కులంది ఏ మతంది చూడండి, చెప్పిన చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సరే ఊర్లో వెళ్తే తెలిసిద్ది. 3 నెలలు ఆగండి, రాడు మీకు కొవ్వంతా దించుతాము. 3 నెలలు అయితే మీకు ఈ గర్వం అంతా దిగిద్ది పూర్తిగా. 24లో 23 సీట్లు కూడా మిగతా. కాస్త మర్యాద మాట్లాడతాముడు. చాలే అండి, ఊరుకున్నాం కదా, రెచ్చిపోతున్నావు. నేను ఊరుకుంది, వచ్చి మీరు కదిలించుకుంది. ఏంది కదిలించుకునేది? మరి లేకపోతే ఏంటిది? ప్రశాంతాన్ని నిద్రపోతున్నా కదా నేను. కొనుక్కో, ఎవడొద్దు అన్నాడు? నేను పాటలు పెట్టుకుంటే నీకేంది? గట్టిగా పెడతాను చెప్పుకోపో. కండక్టర్ గారు ఇట్లా టోళ్ళు ఎందుకు ఎక్కించారు అసలుకి? పేటీఎం వాళ్ళందరూ బస్సులు ఎక్కిస్తున్నారు. ఏం పేటీఎమ్మా? నువ్వు ఫోన్ పేనా? నువ్వు ఫోన్ పేనా? ఎక్కువ మాట్లాడుకో. హలో, విజయవాడ పోతున్నాను రా. పక్కనే ఒక వైసీపీ వాడు తగిలాడు. ఏదో సెట్ అని చెప్పాడు. బాగా సెట్ గీసాడట. మీ గురించి కాదు, ఫ్రెండ్. ఇన్ఫోసిస్, విప్రో, రాష్ట్రాన్ని ఇవన్నీ ఎక్కడ వైజాగ్లో చాలా వస్తూ సరిపోద్దా? మరి ఇంకేం కావాలి? మీరు అడుగుతుంది అదే కదా. కంపెనీలు రావట్లేదు. విశాఖపట్నం రావాలా? ఆడవుడికి వచ్చి చేస్తాడు. అమరావతికి వచ్చినాయి ఒక కంపెనీ అని చెప్పు. అమరావతి అక్కడ ఎవరున్నారండి? పొలాలు తప్పితే ఖమ్మం 3 పంటలు పంటే పొలాలను నాశనం చేసి ఐటీ కంపెనీలు బిల్డింగ్లు కట్టాలి. ఎక్కువ మాట్లాడవాక తమ్ముడు. చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం బాగుపడిద్దండి. ఆయన లేకపోతే వీళ్ళ బస్సులో కూడా ఉండేవాడు కాదు. ఏ బస్సులు బస్సులు తీసుకొచ్చింది ఆయన కాదా? ఈ రోడ్లు వేసింది ఆయన కాదా? నేను చదువుకొని తెలివితేటలు నాకాడు చూపించు మాకు. ఏం జరిగింది చెప్పమంటారు? చెప్తేనేమో తెలివితేటలు చూపించద్దంటారు. ఏంటిది? ఏం అసలు అభివృద్ధి ఏం చేశారు చెప్పు. చెప్తున్నాను కదా, పోర్టులు తీసుకొచ్చి. పేటీఎం వాడు అయితే నువ్వు అట్లా ఉండు అంతే. మీరు ఫోన్ నాతో కాదు. మీరు ఫోన్ పేనా? ఫోన్ పే కాదు. అభివృద్ధి ఏం చేశారు? పోర్ట్ ఏరియాస్ అన్ని వచ్చినాయి. మరి పోర్టులు కడితే సరిపోద్దా? ఇంకేం చేశారు? ప్రాజెక్టులు తేవట్లేదా? ప్రాజెక్టులు. వెలుగొండ ప్రాజెక్టు. ఎవరికి కావాలి వెలుగొండ? రైతులకి. ఏ రైతులు? అసలు వాళ్ళంతా ఐటీ. బాగా వస్తాయి తమ్ముడు, నీకు తెలీదు. ఏ కులపోలని అటు చూడాలి, అట్నే చూడాలి. ఇట్లా చేసే 23 సీట్లకు వచ్చారు. ఇంకా చేయండి అట్లనే. మర్యాదగా మాట్లాడు. 3కి వస్తారు. రాష్ట్రాన్ని నాశనం చేసి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇంకా స్కూల్స్ ఎంత డెవలప్ అయినాయి? కాదు, 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. ఎప్పుడైనా డెవలప్? నవ్వుతారండి. టీడీపీ స్కూల్స్ కడితే సింగపూర్ అయిపోద్దా? చదువుకుంటే అవుతాయి పిల్లలు. స్కూల్స్ అంట, గవర్నమెంట్ స్కూల్ ఎట్లా చూడాలి అట్నే చూడాలి తమ్ముడు. కాదు, ఒక ఊరికి ఏమేం కావాలి? స్కూల్స్, హాస్పిటల్స్, ఇవే కదా. రాష్ట్రాన్ని నాశనం చేసి సైకో పాలన తప్పితే కాదు. ఇదే పని మేము ఉంటారు టికెట్లు వేసుకొని. కాస్త మర్యాద మాట్లాడు తమ్ముడు. ఏంటి మర్యాద? ప్రశాంతంగా పుణకున్న కదిలిచ్చి పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ అంటున్నా. విజనరీ, అనుభవజ్ఞుడు, ఆయన పక్కన కూర్చోబెట్టి సైకో గండి తీసుకురావడం వల్ల కదా. కాదు, మీ స్థలాలు ఉన్న చోటే రాజధాని ఉండాలి, రాజధానిలో మా వాళ్ళే ఉండాలి. ఏంటిది? చదువుకొని తెలివితేటలు చూపించుకోక తమ్ముడు.
జరిగింది చెప్తేనేమో తెలివిచాట్లు చూపిద్ది అంటారు, మళ్ళీ ఏమో ఏం జరుగుతుంది అంటారు. ఏ కులం వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు. రాజకీయ ఇష్టం వచ్చినట్టు పథకాలు ఇచ్చేస్తే ఏమైంది సోమరబోతులు చేస్తే రేపు నెత్తినెక్కి కూర్చుంటారు. అది ఇచ్చే వాళ్ళకి ఇస్తే బాగా చేసుకుంటారు. ఇచ్చేవాళ్ళకంటే ఏ కులపోడు పడితే ఆ కులపోలకి ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటా పోతే చెప్పండి. కాదు, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అంతేగాని కులాలు చూసేవారు. జనాలు జనభూమి కమిటీలు రావాలని కోరుకుంటున్నారు. నీకు బయటకు నువ్వు లోపల చదువుకునేవాడు కాబట్టి నీకు తెలియదేమో. ఎందుకు లైన్లో నించోడానిక? ఏది లైన్లో నుంచునేది? జన్మభూమి కమిటీలు ముందల దాకా జరిగింది ఏంటి? లైన్లో నుంచోబెట్టక ఇంటింటికి పోయి సోమరబోతులు చేస్తావా? గవర్నమెంట్ ఉన్నదే ప్రజలకు పాలన అందించడానికి, అంతేగాని ప్రజల్ని లైన్లో నించోబెట్టడానికి కాదు. రేపు రాని టీడీపీ గవర్నమెంట్ ని ఆ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు వెరీ గుడ్ మొత్తాన్ని కూల్చిపారు నూకుతాం. పగటి కళలు కంటానే ఉండండి. అది మీరు అనుకునే లోపల 23 ఎక్కువ మాట్లాడవాకో వాదిస్తున్నావు. ఏంది ఏంటి అరుస్తున్నారండి? ఏదో నీ బస్సు అయినట్టు మాట్లాడుతున్నావు. రాష్ట్రాన్ని నాశనం చేసి కాదు, నీ బస్సు పెద్ద సైకోగాడు. రేపో మా పొద్దు వచ్చే వాళ్ళకి పెన్షన్ ఇంటింటికి పోయి ఇయటం. ఇంకేం చేశారు చెప్పు? జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకురావట్లేదు. మెడికల్ కాలేజీలు కడితే అభివృద్ధి? బీటెక్ అంటే చదువుతున్నావు నువ్వు. మెడికల్ కాలేజీలు అంటే వస్తే హాస్పిటల్ రావా? హాస్పిటల్ వస్తే వైద్యం అన్నది అందరికి. అయితే ఏ కులపోలని అట్లా చూడాలి అట్నే తమ్ముడు. అమరావతిలో మెడికల్ కాలేజ్ కట్టారా? అమరావతిలో కాదు, రాజధానిలో మెడికల్ కాలేజీలు కట్టకుండా జిల్లాకు ఒకటి అంటే పొలాల్లో కట్టుకోరండి, ప్రజలు ఉన్న చోట కడతారు. సోమరబోతులు చేయడానికే కాదు, ఇలా మౌత్ పబ్లిసిటీ చేస్తే అందరూ తెక్కలు ఎంత తెక్కలు ఉన్నారు. మీ ఫోన్ పే వాళ్ళు అందరూ ఇట్లా మౌత్ పబ్లిసిటీ మాట్లాడుతాడు. ఏంటి బాగా చదువుతున్నా. కండక్టర్ గారు ఇట్టోళ్ళు ఎందుకు ఎక్కించారు బస్సులోకి? అలా ఎవరు మౌత్ పబ్లిసిటీ? నీదా బస్సు? మీదా మరి మాట్లాడుతున్నావు? మీదా మరి చెప్పండి. మర్యాద మాట్లాడుతాడు. మేము బాగానే మాట్లాడుతున్నాం. 3 నెలలు మా గవర్నమెంట్ వచ్చేది. 3 నెలలు కాదు, 30 సంవత్సరాలు. అభివృద్ధి ఏం చేశారు చెప్పు? జీడిపి అనేది ఒకటి ఉంది తెలుసా మీకు? అది అసలు ఏం నవ్వుతారండి, పక్కదే కాదు. జీడిపప్పు, యాలక్కాయ చెప్పుకోండి, ఏదో బుడి మాటలు చెప్పి అవన్నీ తెలియకనే మీరు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఒకళ్ళు చెప్పే మాటలు మళ్ళీ తీసుకొచ్చి పక్కన వాళ్ళకి అప్పచెప్పడం బాగా చెప్తారులేండి, చూద్దాం. జీడిపిలో ఇప్పుడు దేశంలోనే అసలు ఫాస్ట్ పరిగెత్తిన రాష్ట్రం మంది. అబ్బా, శ్రీలంక రాష్ట్రం. చెప్పు ఇంకా. శ్రీలంకనే దేశం, అది కూడా తెలియకుండా శ్రీలంకనే మన రాష్ట్రానికి. అదానీ కంపెనీ వచ్చింది, విప్రో వచ్చింది, రిలయన్స్ అంబానీ కూడా వస్తుంది. మరి ఇవన్నీ కంపెనీలు కాదు, మీకు కాని రావట్లేదు ఏంటి? హోటల్స్ ఎన్ని వచ్చినాయి? ఇంకేం కావాలి? అభివృద్ధి అంటే దశల వారికి జరుగుతుండిద్దండి. అవి చాలా అంటే దాంతో ఏం ఆగిపోయేది కాదు కదా. సింగపూర్ అయిపోయిందా? మీకు సింగపూర్ ఒకటే కాదు వస్తుందా? సింగపూర్ ఒకటే గవర్నమెంట్ సైకో ప్రభుత్వం. ఈ బురిడి మాటలు చెప్పి కదా జనాలంతా గానెగుతున్నారు, సోమరబోతులు చేస్తున్నారు, నాశనం చేశారు రాష్ట్రాన్ని. సైకో పాలన, అభివృద్ధి లేదు. మత్స్య సంపదలో దేశంలో #1 వచ్చింది తెలుసా ర్యాంకు? ఎవరికి కావాలి? 5 లక్షల మత్స్యకారులకు కావాలండి. ఐటీ అయితే మత్స్యకారులు అంట కాదు, ఐటీ కుటుంబాల్లో కూడా ఉండేది రైతులు ఉంటారు తెలుసా? రైతులు ఉంటారు, మత్స్యకారులు ఉంటారు. ఐటీ కుటుంబంలో ఒక ఐటీ ఉంటే నీతో వాళ్ళందరూ ఎడిపోతారు. చేపల కంపు తప్పితే మీకు ఆ వాసన. మళ్ళీ నైట్కి వస్తే పులస చేపలు కావాలి కదా. ఏ కులం వాళ్ళు ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు. పనికి మాత్రం కావాలి, నీ తోటలకు వద్దు. చదువుకున్న తెలివితేటలు నా దగ్గర చూపించి మాక. అభివృద్ధి లేదు, పాడు లేదు, రాష్ట్రాన్ని నాశనం చేసి పర్నుకి రాక్షస పాలన, సైకో పాలన. కాదు, ఆల్రెడీ అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాలకు కూడా లేవు. మన రాష్ట్రం 3 ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి తెలుసా? ఎయిర్పోర్ట్లా? ఏడ కట్టారు? భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టట్లేదా? ఏ భోగాపురం? ఉత్తరాంధ్రలో. ముందు రాజధానిలో కట్టట ఎయిర్పోర్ట్. రాజధాని అది 3 పంటలు పండే స్థలం అండి. దాన్ని నాశనం చేసి మీరు ఏమా అసలు అక్కడ బిల్డింగ్లు కట్టించి ఏం చేద్దాం అనుకున్నారు? ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ కట్టి వాళ్ళందరూ కూలి పనులకు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో పోవాలా? వాళ్ళు ఎక్కడ పోవాలో వాళ్ళు డిసైడ్ అవుతారు. మిమ్మల్ని ఎక్కడ పంపించాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. మర్యాద మాట్లాడతాడు. ఎంతవరకు అంతవరకే. ఇంకేం చేశారు? అభివృద్ధి ఏం చేశారు చెప్పు? సచివాలయ వ్యవస్థ బెటర్ లేదా? వాలంటీర్ వ్యవస్థ లేదా? అలా ఏ పని కావాలన్నా ఇప్పుడు ఊర్లోనే అయిపోతుంది. ఇదివరకు జిల్లా కేంద్రాలకు వెళ్తే కానీ కాని పరిస్థితి. సోమరబోతులు చేయడానికే పనులు తొందరగా అయితే సోమరపోతులు అయిపోతారా? మరి కాక ఏ కులం వాళ్ళు ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు. పెట్టండి, చదువుకొని తెలివితేటలు చూపించు మాకు. ఇట్లా పెట్టే జనాలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. మర్యాదగా మాట్లాడు. 3 నెలలే చెప్తున్నా. 3 నెలలే మీకు? 3 నెలలే ఎవరికైనా అదే 3 నెలల తర్వాత తెలిసిద్ది కానీ వదిలేండి. ఎందుకు మనం ప్రశాంతం పండుకున్నా మరి. అరే మన వాళ్ళు తీసుకోరారా? ఇక్కడ ఒకడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, పేటీఎం గాడు. వాడు బాలిశెట్టి కిషోర్ అంట. ఏం ఫోన్ పేనా మీది? ఇదిగో నోట్ చేసుకోరా, పేరు నోట్ చేసుకోండి. చేసుకోండి. వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తాడంట.
ఏదో రైతు భరోసా కేంద్రం వచ్చింది చెప్పు ఏదో చెప్పు వచ్చినాయి కాబట్టి చెప్తాము. ఏం వచ్చింది అయితే ఆర్బికల్ రాలేదా? నాశనం చేసి ఇది ఏ ఊరు? ఓవర్ యాక్షన్ మీ ఊరికి చేస్తున్నారు. రాలేదా ఇవన్నీ? నీ ఏంది ఒక్క నిమిషం ఆగరు మళ్ళీ చేస్తా. ఏంది నీ బాధ ఏం తమ్ముడు? నువ్వు చెప్పినాయి కదా ఇవన్నీ. మీ ఊర్లో లేవా ఆర్బికల్? మరి అది అభివృద్ధి కదా? ఏంది అభివృద్ధి? రాజధాని కట్టారా? మీరు అనుకుంటానే ఉండండి, కళ్ళలు కంటానే ఉండి అయిపోయింది. అప్పులు అండి అప్పులు. అసలు 5 లక్షల కోట్లు కూడా లేనిదని 10 లక్షలు చేసి చూపెట్టారు. మీరు చూపెడతాం 20 లక్షల కోట్లు అని చెప్తాం, కోట్లు అని చెప్తాం, ఏదైనా చేస్తాం. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి మేము ఇంక ఇన్ని అబద్ధాలు అని చెప్తాం. చెప్పండి. ప్రజలు కూడా గొర్రెలు పర్మిషన్ తీసుకోవాలా? అబద్ధాలు చెప్పి మర్యాద మాట్లాడతాముడు. రాష్ట్రాన్ని నాశనం చేసింది కాక మళ్ళీ మాట్లాడుతున్నారు. 14 సంవత్సరాలు చేశారు కదా, మళ్ళీ ఇంకా ఇక్కడ చేయడానికి ఏముందని చెప్తున్నారు. అయితే మరి మీరు మేము ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వండి చేస్తాం, ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వండి చేస్తాం. మరి అప్పుడు ఎందుకు చేయలేపారు? 14 సంవత్సరాలు చేసాం. ఏం చేశారు? హైదరాబాద్ గట్లా మరి చేసి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తామని చెప్తున్నారు మీరు? హైదరాబాద్ ఒకటి కడితే మరి నీతో వద్దా? అవసరం లేదా? ఇవన్నీ కాదు తమ్ముడు, రాష్ట్రం నాశనం అయిపోయింది. అయిపోయింది. అవును, మీది బ్రహ్మాండం ఓడిపోతే మీది ఓడిపోయింది. మా టీడీపీ ప్రభుత్వమే. ఓకే, జనాల అనుభవం సీఎం రావాలనుకుంటున్నారు. జనాలకు ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్ మేము పెట్టే రాజకీయ నాయకుడు చూసారు కాబట్టి మళ్ళీ హ్యూమన్ క్యాపిటల్ అదే ఆడ ఉంది. మనుషుల మీద పెట్టుబడి. అభివృద్ధి ఏం చేశారు చెప్పు? అభివృద్ధి ఏం చేశారు చెప్పు? ఈ మౌత్ పబ్లిసిటీ 5 లక్షల కోట్లు లేనిది మన అప్పుని 10 లక్షల కోట్లని మీరు ప్రచారం చేస్తారు. శ్రీలంక అయిపోతే అయిద్ది చేస్తాం. 10 కాదు 20 లక్షల కోట్లు అని చెప్పి చేస్తాం, 100 లక్షల కోట్లు అని చెప్పి చేస్తాం, కోట్లు అని కూడా చెప్పి చేస్తాం. మీరు ఎట్టొస్తారో చూస్తాం మీ వైసీపీ ప్రభుత్వం. ఈ మౌత్ పబ్లిసిటీ మానేస్తే మంచిది రాష్ట్రం. పబ్లిసిటీ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ 3 సంవత్సరాలు ఏ అభివృద్ధి లేకుండా ఫస్ట్ ప్లేస్ లో ఉందా ఇప్పుడు? ఏంది ఈజ్ ఆఫ్ బిజినెస్? మరి బిజినెస్ చేస్తేనే డెవలప్ అయ్యేది. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దానికి వచ్చేది. అదేంటో కూడా తెలియదు నీకు. డబ్బులు ఇచ్చి ర్యాంకులు రాయించుకొని ఉంటారులే. మీ స్కూల్ అనుకున్నావేంటి? ఏం స్కూల్? మీ చైతన్య నారాయణ స్కూల్ అనుకున్నావు డబ్బులు ఇచ్చి ర్యాంకులు ఇవ్వడానికి. మర్యాద మాట్లాడతాడు. ఏంటి రాష్ట్రాన్ని నాశనం చేసింది కాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ర్యాంకు. డబ్బులు ఇస్తే నీకేమి ఇస్తామంటే ఎవరు ఏమి ఇవ్వరు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంట. ఇప్పుడు పనికి రావట్లేయాల పల్లెలో పిల్లల్ని పిలుస్తుంటే బడికి పోతున్నారు కానీ పనికి వస్తున్నారంట. బడికి పోతున్నారు కాబట్టి పనికి రావాలి. పెంచరా? ఇంటింటికి పోయి ఇవ్వాలా? ఇవ్వగా మీలా లైన్ లో వచ్చి ఆ ముసలోళ్ళకి మీలా లైన్ లో నుంచో పెట్టాలంటారు. అయితే ఎండల కింద ఏం మాట్లాడుతున్నారు అసలు? రేపు మా గవర్నమెంట్ రాని అప్పుడు మిమ్మల్ని కూడా నించోబెడతారు. సచివాలయం మొత్తం బీక్ అవతల నొక్కుతాం. వచ్చింది. జన్మభూమి కమిటీలో ఉన్నప్పుడు ఎంత బాగుండేది కాదు. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం ఏ కులపోలని ఎట్ట చూడాలి అట్నే చూడాలండి. చెయ్యండి, కులాల రాజకీయాలు చేయండి. ఎట్లానే